వందనాలు. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనము అలానే 31వ వచనాన్ని చదువుతాం. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములను ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చాలు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును. ఈ నాటికీడు ఆ నాటికి చాలును. చూడండి, చదివినటువంటి ఈ లేఖనాల్లో యేసయ్య ఒక విషయాన్ని ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. ఏంటంటే, ఏ విషయంలో కూడా మీరు చింతింపవద్దు అన్నాడు. చింతింపకుడి ఏమన్నారండి యేసయ్య? చింతింపకుడి. ఈ రోజున చింతలేని వాళ్ళు ఎవరున్నారు? చింతలేని కుటుంబం అని చెప్పుకోవటమే తప్ప చింతలేని వాళ్ళు ఎవరు? చింతల కాలనీలో ఉంటున్నాం. ఏ కాలనీ? తిరువూరులో చింతల కాలనీ. ఇప్పుడు మనం ఉండేది ఏ కాలనీ? చింతల కాలనీ. చింతలో చింతల పాడు నుంచి వస్తున్నారు ఇక్కడికి. ఏ పాడు? చింతల పాడు. చింతల నర్వ నుంచి వస్తున్నారు ఇక్కడికి. ఏ నర్వ? ఊరు పేర్లు కూడా చింతలతోనే ఉంటుంది మనకి కదా. చింతలు. హైదరాబాదులో ఒక బస్తీ పేరు చింతల్, చింతల్ బస్తీ కదా. ఇట్లా చాలా ఊర్ల పేరు ఇలా ఉంటాయి. మరి చింతలు ఎక్కువనో, చింత చెట్లు అధికమనో మరి ఎందుకు పేర్లు వచ్చాయో. మొత్తానికి కొన్ని పేర్లు విచిత్రంగా ఉంటాయి. సరే, ఇక్కడ చదివినటువంటి లేఖనంలో ప్రభువు చెబుతూ ఉన్నారు. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? అక్కడ ఆయన అడ్రస్ చేస్తున్నాడు. ఏమని అడ్రస్ చేస్తున్నాడు? ఎవరితో చెప్తున్నట్లుగా ఉంది? విశ్వాసులుకా, అవిశ్వాసులుకా, అల్ప విశ్వాసులుకా? 30వ వచనం మళ్ళొకసారి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. ఏమని పిలుస్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఏం చేయొద్దు? చింతింపకుడి. ఇవన్నీ కూడా మీకు కావాలని ఆయనకి తెలుసు. అన్యజనులు వీటన్నిటిని గురించి విచారిస్తూ ఉంటారు. అన్యజనులు విచారిస్తారు, అన్యజనులు చింతిస్తూ ఉంటారు. మీరు చింతించొద్దు. ఏ వాళ్ళకైనా అవసరాలు మాకు లేవా?
వాళ్ళు చింతిస్తారట, మనం చింతించకూడదట వాటి కోసం. అంటే వాళ్ళకి సమృద్ధిగా లేవని చింతిస్తున్నారు, మనకు సమృద్ధిగా ఉన్నాయని చింతించకూడదా? మాకు లేవు కదా వాళ్ళకిలాగే మేము కూడా చింతిస్తాం, మేము విచారిస్తాం, మేము ఏడుచుకుంటూ కూర్చుంటాం, మమ్మల్ని మేము తిట్టుకుంటుంటాం. ఏం చేస్తాం? మా కర్మ అండి ఏమనుకుంటాం మనం ఒక్కొక్కసారి. ఏమిటట? ఏం చేస్తాం? మా కర్మ. ఈ ఇంట్లో పుట్టడం నా కర్మ అంటారు కొంతమంది, మీకు పుట్టడం మా కర్మ అంటారు కొంతమంది, ఇంకొంతమంది నిన్ను చేసుకోవడం వల్ల నాకు పట్టింది ఈ కర్మ అంటారు ఇంకొంతమంది. చేసుకోవడం వల్ల వచ్చిందంటే ఈ కర్మ, లేకపోతే నేను ఎట్టుండేదాన్నో, నేను ఎట్టుండోన్నో. చేసుకున్నందువల్ల వచ్చిందంట ఈ కర్మ. ఈ ఇంట్లో పుట్టినందువల్ల వచ్చిందంటే ఈ కర్మ. నీకు పుట్టినందువల్ల వచ్చింది ఈ కర్మ. కథ బాగా డబ్బున్న వాళ్ళని చూసి ఆ ఇంట్లో పుట్టపోయేవా? చింతలపాడు నుంచి ఒక కుటుంబం వస్తూ ఉంటుంది. వాళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు, 2 పిల్లలు, పల్లవి, చరణ్ అనేటువంటి 2 పిల్లలు. అందులో చరణ్ చిన్నపిల్లవాడు, మహా ఉంటే ఒక 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లవాడు చెప్తున్నాడంట కథలో. ఏమని కథలో తెలుసా? మా అమ్మ నా కోసం ప్రార్థన చేసింది. ఏమనో తెలుసా? ప్రభా నాకు చరణ్నివ్వయ్యా, నాకు కుమారుడిని చరణ్నివ్వయ్యా అని ప్రార్థన చేసింది నా కోసం. నేను ఆ ప్రార్థనని మా అమ్మ కడుపులోకి వెళ్ళా. ఏం చేశాడంటమ్మా? వాళ్ళమ్మ కడుపులోకి వెళ్ళాడంట. వాళ్ళమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టాడంట. మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తే ఏడిస్తే, నా కోసం ఏడిస్తే నేనేం చేశా? మరి అట్లా డిసైడ్ చేసుకోపోయావా? అదేదో పాపం ఈయనేమో డిసైడ్ చేసుకొని పాపం వాళ్ళ అమ్మని సెలెక్ట్ చేసుకున్నాడంట. వాళ్ళ అమ్మ నాన్నోళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆ కడుపులో ఉండి పుట్టాడంట. వెరీ గుడ్, సంతోషం. దేవుడు ఇలాంటి ఆప్షన్ ఇస్తే ఎంత బాగుంది నిజంగా. పాపం తెలుసు అన్నాడు, తెలియక అన్నాడు, చిన్నపిల్లోడు కదా, తెలియదు, ఉట్టినే సరదాగా. కానీ అది మనకు ముచ్చటేస్తుంది ఆ మాట వింటూ ఉంటే. భలే చెప్పాడే అన్నట్టుగా ఉంది మనకి. నిజంగా అలాంటి ఆప్షన్ ఉందా? అలాంటి ఆప్షనే కనుకుంటే ఇక అందరూ కూడా అనిల్ అంబానీ కడుపులో పుట్టాలని అనుకుంటారు. వాళ్ళకి డిమాండ్ పెరిగిపోద్ది. ఎంతమందికి అంటారు వాళ్ళైనా కదా. ప్రపంచంలో ధనవంతులు ఎవరున్నారో వెతుక్కొని వాళ్ళ కడుపులో పుట్టాలని అనుకుంటారు. దేశంలో మంత్రులకు ఎవరు ఉండబోతున్నారు ఎత్తుక్కొని మంత్రులు ఎవరున్నారు వాళ్ళ కడుపులో పుట్టాలని కోరుకుంటారు ఎవరికి వాళ్ళు. కానీ దేవుడు అలాంటి ఆప్షన్ మన ముందు ఉంచలా. ఎవరి కడుపులో పుడతావు తల్లి నాయనా అని ఆప్షన్లు మన కళ్ళ ముందు పెట్టి, ఏది చదువుకునే పిల్లలు, ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళ కోసం, ట్రాన్స్ఫర్ల కోసం వెళ్ళే వాళ్ళ కోసం ఆప్షన్లు పెడుతుంటారు కౌన్సిలింగ్లో. 4-5 పేర్లు, ఒక 10 పేర్లు ఊర్లు చూపిస్తూ ఉంటారు. ఒక 10 కాలేజీలు చూపిస్తారు. ఇందులో మీకు నచ్చింది ఎంచుకోండి అంటారు. నచ్చినవి ఎంచుకుంటే అక్కడ పోస్టింగ్స్, లేకపోతే అక్కడ సీటు. అలాంటి ఆప్షన్లు దేవుడని పెట్టాడంటారా? కౌన్సిలింగ్ పెట్టి ఏ టైంలో పుట్టాలో, ఎవరి కడుపున పుట్టాలో ఆప్షన్లు ఏమైనా దేవుడు ఉంచుతున్నాడా? లేదు. ఆయన తన చిత్తంలో ఎవరి కడుపున పుట్టాలో ఆ కడుపున పుట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ కూడా చింతలు లేనివారు ఎవరు, విచారములు లేనివారు ఎవరు? ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే దేవునిని నమ్మిన వారు దేవుని యందు సంపూర్ణమైనటువంటి తమ నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండాలి అని యేసయ్య ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నాడు. అని చెబుతూ ఆయన అంటాడు కదా, కొంచెం కనుక పైకి వెళ్తే అక్కడ రాయబడి ఉంటుంది 25 నుంచి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను
చింతింపకుడి. యేసయ్య ఏమంటున్నాడు? చింతింపకుడి. తిండిని గురించి, వస్త్రమును గురించి, ప్రాణమును గురించి మీరు చింతించొద్దు. ఎందుకు చింతించొద్దు? అవన్నీ మీకు అవసరమని ఆయనకు తెలియను. ఇవన్నీ మీకు అవసరమని ఆయనకు తెలుసు అని చెబుతూ ఆయన అంటాడు, చూడండి అక్కడ, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ప్రైజ్ ది లార్డ్. ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అవి ఊళ్ళో కావచ్చు, సిటీస్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, అడవుల్లో కావచ్చు, అరణ్యాల్లో, ఎడారుల్లో, ఎక్కడైనా బతకనిండి కాక, ఎక్కడైనా ఉండండి కాక, వీటన్నిటిని పోషించడానికట ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు తాను కలిగి ఉన్నటువంటి ధనం అంతటిని పోగేసి ఆ ఆకాశ పక్షులు తినే ఆహారాన్ని సమకూర్చి వాటి ఆకలి తీర్చుదామంటే అతని దగ్గరున్న ఆస్తి సరిపోదట. ప్రపంచంలోకెల్లా సంపన్నుడైన వాడు తన ఆస్తి అంతటిని, కూడబెట్టినటువంటి ఆస్తి అంతటిని తీసుకొని ఈ పక్షులు తినే ఆహారాన్ని గనక కొనాలని వెళ్తే ఇతని ఆస్తి చాలదంట ఒక్కరోజు ఆహారానికి. వేటికి ఎంతకిది? పక్షులకే నేను మాట్లాడుతుంది. ఆకాశ పక్షుల గురించి తెలియజేయబడినటువంటి విషయం ఇది. గొప్ప సంపన్నుడు ఒక్కరోజు వాటిని పోషించలేడట తన ఆస్తి మొత్తంతో. కానీ ప్రభువు అనుదినము వాటిని పోషించుచున్నాడు. అంటే మనం డబ్బులిచ్చి కనుక వాటి ఆహారాన్ని కొనాలంటే చాలదు, అంతే కదా. సహజంగా పెరిగే పక్షులకి మనం ప్రత్యేకంగా పెంచే పక్షులకి వాటి ఆహారపు నియమాలు, పద్ధతుల విషయంలో చాలా తేడా ఉంటుంది. జనరల్గా చెరువులో పెరిగేటటువంటి చేపలకి, మనం పెంచే చేపల చెరువుల్లో పెంచుతారు. సాధారణంగా పెరిగే కోళ్ళకి, పెంచే కోళ్ళకి చాలా తేడా ఉంటుంది. నాటుకోళ్ళు, ఫారం కోళ్ళకేమో వేలకు వేలు, లక్షలు ఖర్చు అవుతుంటుంది. మరి నాటుకోళ్ళకి ఏం ఖర్చు అవుతుంది? మనం తిన్న తర్వాత మిగిలినటువంటి అన్నం మెతుకుల్ని కదా, ఆ కూరలో తొక్కుల్ని, మిరపకాయ తొక్కులు ఇట్లాంటివి ఉంటాయి, అట్ట మనం బయట అలా పోయిగానే ఆ కోళ్ళు వచ్చేసి వాటిని తినేస్తాయి. అట్లనే అలా కంచుల్లోకి వెళ్ళి కాళ్ళతో ఆ మట్టినంతటిని పెళ్ళగించి అందులో ఉన్న పురుగుల్ని, చిన్న చిన్న పురుగులను చక్కగా తింటూ ఉంటాయి. చెదల పురుగుల్ని తింటూ ఉంటాయి, కీటకాలను తింటూ ఉంటాయి. ఒకరోజు అలా గడిచిపోతుంది. అదే ఒకరోజు ఆ కోళ్లను పోషించాలి అంటే చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. ఒక నెల రోజులు పోషించాలంటే 1000 రూపాయలు అవుతూ ఉంటుంది. చూసారా తేడా ఎంత ఉందో? వాటికి మనం ఆహారము పెట్టి పోషించాలంటే వేలకు వేలు, లక్షల రూపాయలు అవుతుంది. దేవుడు అనుదినము వాటికి కావలసిన ఆహారాన్ని దేవుడు వాటికి దయచేస్తున్నాడు.
వాటికి కావలసిన ఆహారాన్ని వాటి ఎదుటికి తీసుకొస్తున్నాడు. దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, విచారించవు, గరిసెల్లో ఏమో కూర్చుకోవు, కొట్టుల్లో ఏమి కూర్చుకోవు. కానీ దేవుడు పరలోకమందున్నటువంటి మన తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనేవాడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు. తమ ఎత్తుని ఎవరు ఎక్కువ చేసుకోవాలి? చింతిస్తూ ఎత్తు పెరుగుతారా? కొంతమంది ఉంటారు, నేను ఎంతో ఎత్తులేను, మందులు వాడతారు. ఎత్తు పెరగడానికి ఏం చేస్తారు? మందులు వాడే వాళ్ళు కూడా ఉన్నారు, లేరా? ఉన్నారు. అయ్యో, ఇక ఆ రకంగా పెరిగితే లేనిదే ఉంది. ఆరోగ్యదాయకం అది, దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్. దేవుడు న్యాచురల్గా ఇచ్చాడు ఈ జుట్టు. ఇది మనలో ఉన్నటువంటి ఆహార నియమాల్లో లోపమో, తీసుకునే ఆహార పదార్థాలలో సరైనటువంటి బలమైనటువంటి ఆ ప్రోటీన్స్ అవి లేకపోవటాన్ని బట్టో, లేకపోతే వయసును బట్టో నల్లగా ఉన్నాయి, ఒక్కోసారి తెల్లబడిపోతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెల్లబడిపోతుంది. వాటి కోసం ఎన్ని రంగులు అయితే మాత్రం మేము మా తెల్ల జుట్టుని నలుపు చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారు, కానీ పొరపాటు. ఇంకా అధికంగా తెల్లగా చేసుకుంటున్నాం. మీకు తెలుసో లేదో, ఆ తలకి ఆ రంగు ఉపయోగించడాన్ని బట్టి ఏదో అక్కడెక్కడో తెల్ల వెంట్రుకలు వచ్చాయని ఈ రంగును ఉపయోగించడాన్ని బట్టి ఏమవుతుందో తెలుసా? మిగిలిన నల్లని వెంట్రుకలు కూడా తమ రంగును కోల్పోతుంది ఆ రసాయనాన్ని బట్టి. మిగిలినవి కూడా ఏమైపోతుంది? మొత్తం ముగ్గులాగా తయారైపోతుంది. ఒక్కరోజు కనుక ఆ తలరంగు కనుక వేయకపోతే, ఒక్కసారి కనుక వేయకపోతే అసలు ఒరిజినల్ రంగు బయటపడుతుంది. నేను ఒక ఆమెను చూసి ఇదివరకు, అమ్మో ఇంత పెద్ద వయసు ఆమె, ఈమెకి ఇంకా నల్లగా ఉంది వెంట్రుకలు, పిల్లలకు కూడా తెల్లబడిపోతున్నాయి అసలు చిన్న వయసులోనే, దేవుడు ఎంత కృప చూపాడు అని చెప్పి అనుకున్నా. తీరా చూద్దును కదా ఒకరోజు ఈ సైడు నల్లగా రంగు కనపడుతుంది. ఏంటి ఏం కూడా రంగు వేస్తుందా అనుకున్నాను నేను. పెద్ద వయసు, అమ్మ పర్వాలేదే, ఈమెకి ఎంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాను నేను. ఏమండి, చింతించుట వలన ఎత్తు పెరిగితే లేదు, అందరికీ చింతించడం ప్రారంభిస్తారు. చింతించడాన్ని బట్టి మన ఎత్తును మనం పెంచుకోలేము, నల్లగా ఉన్న వెంట్రుకలను తెల్లగా చేసుకోలేము, తెల్లగా ఉన్న వాటిని నల్లగానూ మార్చుకోలేము. ఏదో మన తృప్తి కోసం ఆ రంగులు వేసుకొని చేస్తున్న ఆ తల కూడా బాగానే తెల్లబడిపోతుంది గట్టిగానే. దేవునికి స్తోత్రం. అది ఎట్టున్నా స్తోత్రమే, ఊడినా స్తోత్రమే, ఉన్నా స్తోత్రమే. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లోళ్ళు, ఇంకేముంది? ఏమైనా పెళ్లి చూపులకు వెళ్ళాలా? తిమోతి లాంటి వాళ్ళు అంటే కనుక పెళ్లి చేసుకోవాలి కాబట్టి, అయ్యో ఊడిపోతున్నారు, కొంచెం చింతిస్తున్నాడు, ఏమైపోతుందో ఏంటో రేపు నాకు సంబంధం సంగతి ఏంటని. పాపం మరి నాకు ఆ చింత లేదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. నా మటుకు నేను చెప్తున్నా, తిమోతి గురించి నేను మాట్లాడట్లేదులే, కానీ ఇక ఆయన చింత ఉందో సంతోషం ఉందో ఇందుని బట్టి స్తోత్రం అంటున్నాడు. ఏమంటున్నాడో మరి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా వాక్యం సెలవిస్తుంది, చింతించుట వలన సమస్య తీరిద్ది అనుకుంటే ఎంతైనా మనం కూర్చొని చింతించవచ్చు. చింతించుటను బట్టి సమస్య తీరదు. మన చింత యావత్తు దేవుని మీద వేయాలి.
వాక్యం సెలవిస్తుంది. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మన చింతలన్నీ ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర పెట్టాలి. మన సమస్యలు ఏమున్నాయో వాటిని ప్రభు సన్నిధిలో మనం చెప్పాలి. అంతే తప్ప చింతించకండి అని ప్రభు చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? ఏమండి ఏంటంటే వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు. ఆకాశ పక్షుల కన్నా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని మన కొరకు దేవుడు సృష్టించాడండి. మన కొరకు సృష్టించాడు. ఆదికాండంలో కనుక మీరు చూసినట్లయితే అక్కడ మనకు కనపడుతుంది. ఫలములు ఇచ్చే ప్రతి చెట్టు, విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టు, పుష్పించేటువంటి ప్రతి మొక్క, ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా మన కొరకు దేవుడు ముందుగా సృష్టించాడు. మనము పుట్టక మునిపే మన కొరకు ఆయన వాటన్నిటిని కలుగు చేశాడు. అవ్వ ఆదాములను చేయక మునిపే దేవుడు వీటన్నిటినీ చేశాడు. నీకు ఏది అవసరమో అది నీకన్నా ముందుగానే సృష్టించబడింది అన్న సత్యాన్ని లేఖనము ద్వారా నువ్వు తెలుసుకోవాలి. కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదని చింతిస్తూ ఉంటారు, కొంతమందికి పిల్లలు లేరని చింతిస్తూ ఉంటారు, కొంతమందికి కదా ఆహారం లేదని, వస్త్రాలు లేవని కదా, అది కూడా రాసి ఉంది చూడండి. మీరు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, వస్త్రములు గూర్చి చింతింపనేలా. నవంబర్ నెల వచ్చేసింది కదా కదా, ఇంకొక 20 రోజులు ఆగితే క్రిస్మస్ సీజన్ స్టార్ట్. మరి ఈ సంవత్సరం క్రిస్మస్ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పటికే గుడ్ ఫ్రైడే, ఈస్టర్లో ఇవన్నీ లాక్డౌన్లో కొట్టుకుపోయినాయి. మరీ ఘోరం ఆ టైంలో. కనీసం మందిరాలు తెరచి మందిరాల్లో సంఘం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థనలు చేయడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది కరోనా ఎఫెక్ట్. ఈరోజు కూడా తెలంగాణలో కొంచెం పర్వాలేదు, అనుమతులు ఇస్తున్నారు. మన ఆంధ్రాలో ఇంకా పరిపూర్ణంగా అనుమతులు ఇవ్వట్ల. మన దగ్గర ఇంకా సంపూర్ణంగా అనుమతులు లేవు. మరలా కొన్ని దేశాల్లో మరలా లాక్డౌన్, సెకండ్ టైము మరలా లాక్డౌన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, కేసులు అధికమైపోతున్నాయని. మన దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా సంపూర్ణంగా అనుమతులు లేవు. అన్లాక్ అనుకుంటున్నాంలే కానీ కొన్ని విషయాల్లో కంటైన్మెంట్ జోన్స్ అని చెప్పేసి కేసులు ఎక్కువగా ఎక్కడైతే నమోదు అవుతూ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో మరలా లాక్డౌన్లు విధిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మరి ఈసారి క్రిస్మస్ సీజన్ ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లా కదా. ఇంచుమించుగా ఈ 2020లో ఆ మార్చి నెల ఈ లాక్డౌన్ విధించిన దగ్గర మొదలు ఆయమన్నంగా క్రైస్తవులని కాదు, ముస్లింలని కాదు, హిందూస్ అని కాదు, మరి ఎవరి పండుగలైనా సరే అవి ఏ పండుగలని, చివరికి దేశ సంబంధమైనటువంటి ఆగస్ట్ 15 కావచ్చు కదా, ఇట్లాంటివి కూడా రాష్ట్ర అవతరణ మొన్న నవంబర్లో జరిగింది. ఈ నవంబరు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జరిగాయా? సరిగ్గా జరగల. ముఖ్యమైనటువంటి ఆ అధికారులు, ఆ ముఖ్యమైన వాళ్ళతో మాత్రమే జరుగుతుంది కానీ ఎదవరికి జరిగినంత ఆర్భాటంగా అవి కూడా జరగల. పండుగలు కాదు, జాతీయ పండుగలు, మతపరమైనవి కాదు, జాతీయ పండుగలు కూడా సరిగ్గా జరగట్ల. కారణం ఒకటే, ఏంటంటే కరోనా ఎఫెక్ట్. ఈ కరోనా ఎఫెక్ట్ మరి క్రిస్మస్కి ఏం చేసేదో కూడా తెలియదు. కానీ క్రిస్మస్ సీజన్ వచ్చేస్తుంది, ఇక అందరూ బట్టలు తీసుకోవాలని
క్రైస్తవులకి అతిపెద్ద పండుగలుగా ఈ క్రిస్మస్ని, జనవరి 1ని చూస్తూ ఉంటాం. మనకు తెలిసి ఈ సంగతులు ఒక జత కాదు, 2 జతలు. క్రిస్మస్కి ఒకటి, జనవరికి ఒకటి. జనవరి 1కి న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్కి జనరల్. అది ఒక కులానికి, ఒక మతానికో, ఒక జాతికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండుగ. కుల మత భేదాలు, జాతి భేదాలు వీడు చేసుకునే పండుగ అది. నూతన సంవత్సరపు వేడుకలు. అబ్బో అసలు మామూలుగా ఉండదు. అందులో క్రైస్తవులు మరి ఎక్కువగా ఘనంగా ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, బట్టల పరిస్థితి ఏంటో. ఇప్పటి నుంచి చాలామంది చింతలోనికి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం క్రిస్మస్కి బట్టలు లేవు అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్టలు లేవు అనేసరికి ఇలా మూతులు ముడిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేవు, ఒక జతన్నా తీసుకో అని. లేరంటారా? ఉన్నారు. ఇప్పటికే దీని మీద వివాదాలు ఏంటో అని బాధపడేవాళ్ళు. ఈ సంవత్సరం అసలే సరిగ్గా పనులు లేవు, పప్పల సంగతి ఏంటి? ఏమండి, ఎన్ని రకాల చింతలండి ఈ సీజను. ప్రభు అంటున్నాడు, చింతించకండి. మీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. మనం వాటిని గురించి ఇప్పుడు ఆలోచన చేస్తున్నామో కానీ దేవుడు సృష్టి ఆదిలోనే వీటన్నిటిని గురించి ఆలోచించి మనకు ఏమేమి అవసరమై ఉన్నాయో వాటన్నిటినీ కలుగు చేశాడు. మనకు కావలసిన ఆహారమును ఆయన కలుగు చేశాడు, సిద్ధపరిచాడు. వస్త్రములను ఆయన సిద్ధపరిచాడు. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది 28. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన యెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును గదా. మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును గదా. ఎట్లట? మరి నిశ్చయముగా. అడవి పువ్వుల కన్నా మీరు శ్రేష్ఠులు, ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు. ఇవన్నీ మన కొరకు సృష్టించబడ్డాయి. ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉంటాయో. వాటి అందాన్ని చూసి ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటూ ప్లాస్టిక్ పూలు తెచ్చి పెట్టుకుంటున్నాం కాదా? ఇళ్ళల్లో అయ్యో తలలో ప్లాస్టిక్ పూలేనంటవి సందర్భోచితంగా చక్కగా పెట్టుకొచ్చింది. ఏమన్నా వాక్యం ఇలా ఈ వాక్యం చెప్తున్నాను, నీకేమైనా తెలిసిందమ్మా షైనీ? నీకేమైనా కలొచ్చిందా ప్లాస్టిక్ పూల గురించి? ఈరోజు బాబాయ్ వాక్యం చెప్తారు అని నీకేమైనా అనిపించిందా? దేవునికి స్తోత్రం. ఇళ్ళల్లో అలంకరించుకుంటున్నాం, షోకేసులో పెడుతున్నాం ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ మొక్కలు. మొక్కలు పెంచుకునే అవకాశాలు ఎక్కడ ఉంటున్నాయి? కాంక్రీట్ జంగిల్. ఏ జంగిల్? కాంక్రీట్ జంగిల్. ఎక్కడ చూసినా నేల ఎక్కడ కనపడుతుందండి? అరే కొద్దిపాటి స్థలం ఉంటే అందులో ఒక బిల్డింగ్,
ఎనిమిది అడుగులు వెడల్పు. ఆ వెడల్పు ఎంత ఉందో, ఆ పొడవు ఎంత ఉందో, ఆ వెడల్పులో అంత పొడవున బిల్డింగ్ కట్టేశారు. లోపల తిప్పి కొడితే గది 6 అడుగులో 7 అడుగులో వస్తుంది. 6-7 అడుగులు వెడల్పులో ఏమిల్లండి కదా. ఒక 3 సెంట్లు, 4 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్లు భూమి కనుకుంటే, ఒక 20 సెంట్లు భూమి, 1 ఎకరం భూమి ఉంటే కనుక ఉన్నంతలో బిల్డింగేనా అయ్యాయి. 3 సెంట్లు భూమి ఇది దగ్గరగా. మొక్కలు నాటుకోవడం కోసం కొంచెం చోటు ఉంచమంటే ఎక్కడ ఉంచాం? ఉన్నంతవరకు మొత్తం స్లాబ్ వేసేసి కూర్చున్నాయి. ఇప్పుడు మొక్కలు పెంచుదామంటే ఎక్కడ పెరుగుతాయి? కుండీల్లో పెంచుకోవటం. ఏమి ఎదుగుతాయి కుండీల్లో పెరిగేవి? అందంగా ఉన్నాయని చెప్పేసి చక్కగా ఆరుబయట పెరగాల్సినటువంటి మొక్కల్ని కదా కుండీల్లో పెంచాలనుకుంటే ఏం పెరుగుతాయి? వాటికి కావాల్సిన పోషణ మనం ఎంతవరకు అందించగలం కదా. అసలు ఈ బాధలు ఎందుకు? చక్కగా పూల కుండీలాగా ప్లాస్టిక్ కుండీలు, ప్లాస్టిక్ మొక్కలు, ప్లాస్టిక్ పూలు వాటిని తెచ్చి పెట్టుకుంటున్నాం. ఇళ్లలో ఆ మూల గోడకు తగిలిస్తున్నాం. చక్కగా చూడటానికి ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటున్నాం. అందాన్ని చూస్తున్నామే తప్ప వాటిలో ఆరోగ్యం ఏముంది కదా. అంటే అందంగా ఉన్నాయి అని వాటిని తీసుకొచ్చి మనం అలంకరించుకుంటున్నాం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటటువంటి వాటికే దేవుడు ఇంత అందాన్ని ఇస్తే, ఇంతగా వాటిని అందంగా అలంకరిస్తే, మీకు మరి నిశ్చయముగా ఆయన వస్త్రములను ఇవ్వడా? నిశ్చయముగా ఆయన మీకు అట్టి అలంకరణను ఇవ్వడంటారా? అందంగా అలంకరించడా ఆయన మనల్ని? ఏమండి, మనం ఎలా ఉండాలో, ఎంత అందంగా ఉండాలో ఆయనకి తెలుసు. నేను చామనఛాయగా ఉండాలని, ఇలా ఉంటే నాకు మంచిది అని, అది నాకు అందమని దేవుడు నిశ్చయించినట్టున్నాడు. మా అన్నయ్య ఎర్రగున్నా, మా అక్క ఎర్రగున్నా, చిన్నోడిని నేను మాత్రం నల్లగున్నా. ఏం చేస్తాం, ఇది నా కర్మ అని అనుకోవడం ఎందుకు? నాకు నేనే అందగాడిని అనుకోవటమే దేవునికి స్తోత్రం. నా రంగు నాకు అందం, వాళ్ళ రంగు వాళ్ళకి అందం. ఏ అబ్బాయిలో ఎర్రతోలు మీ మీ మొహానికి అది అందం, నా ముఖమునకు ఇది అందం. చప్పిడి ముక్కోలకి ఆ ముక్కు అందం, చేటంత చెవులు ఉన్న ఆ ఫేస్కి అది అందం, నా ఫేస్కి ఇది అందం. ఎవరికి ఎలా ఉంటే అందమో అలాగున దేవుడు వారిని అలంకరిస్తూ ఉన్నాడు. దేవుడు అలంకరించాడు, అది మనకు అందం. దాన్ని మనం కాపాడుకుందాం. దేవునికి స్తోత్రం. అంతే, ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. మనకు ఏది అవసరమో, మనం ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో దేవునికి తెలుసు. అదే అంటున్నాడు కదా. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. వాటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడల. మనం చక్కగా పూలు పూస్తుంటే ఆ పూల దగ్గరికి వెళ్ళి చూసి, ఆ పూల మొక్కల దగ్గర నిలవబడి ఒక్క సెల్ఫీ దిగుతున్నాం కదా. దేవుడు అంత అందంగా దానికి ఇచ్చాడు. ఫోటోలు తీసి వాటిని ఏం చేస్తుంటాం? వాట్సాప్లో
పెడుతున్నాం, మన స్టేటస్లో పెట్టుకుంటున్నాం, ప్రొఫైల్ పిక్ కింద పెట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే అందంగా ఉన్నాయి అని. నీవు వాటిని చూసి అందం అనుకుంటున్నావు, కానీ వాటికన్నా మించిన అందాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వాటికంటే మనము శ్రేష్ఠులం. అవి కష్టపడట్లా, వడకట్లేదు, కానీ వాటికి ఎంత అందాన్ని ఇచ్చాడో. సొలొమోను సైతం కూడా అలాగూ అలంకరించబడలేదేమో కానీ వాటికన్నా శ్రేష్ఠులు మాత్రం మనమే. అవి పొద్దున్నే చక్కగా వికసిస్తున్నాయి, సాయంకాలానికి ఎండిపోతున్నాయి, వాడిపోతున్నాయి. అలా ఉండి అలా వాడిపోయే వాటికి అంత అందమైతే ప్రభు తన అరచేతుల్లో మనలో చెక్కుకున్నాడు. ఏమండి, మరి మన విషయంలో ఆయన అంతకన్నా మించి జాగ్రత్త తీసుకోడంటారా? వాటికే అంత అందాన్ని ఇచ్చి అలంకరించాలనుకుంటే, వాటికే ఆహారం ఇచ్చి పోషించాలనుకుంటే మనల్ని పోషించడా? ఆకాశ పక్షులట ఆయన ఎప్పుడు గుప్పులు విప్పుతాడా అని చూస్తూ ఉంటాయట. ఆయన గుప్పులు విప్పగా ఆ ఆహారమును తిని అవి తృప్తి చెందుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆకాశ పక్షుల కన్నా మీరు మరి శ్రేష్ఠులు కారా? ఎందుకు చింతిస్తున్నారు? చింతలన్నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటున్నారు? దేనిని గురించి మీరు చింతింపకుడి. మీకు ఏది అవసరమో పరలోకపు తండ్రికి తెలుసు. అందా వాక్యం ఏం చెప్తుంది? చదవండి. 32లో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అన్యజనులైతే వీటన్నిటి విషయమై విచారింతురు. అదే కదా 31లో ఉంది. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుమోదో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆయనకు తెలుసు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, చింతించడం కాదు వాటి కోసం. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం ఏం చేస్తాం? మనం చేసే పని ఏంటి? దేవుడు చెప్పింది చేయంగా. మొదటి నుంచి ఆనవాయితీ ఇది. తినవద్దు అన్న పండు తినుట ఆరంభమైంది అక్కడే. వద్దు అన్న పని చేయటం అక్కడ ప్రారంభమైంది. శంకుస్థాపన అన్నమాట. మూలరాయి వేసారు ఆది దంపతులు. దేనికి? మాట వినకపోవడానికి. ఆద్యులు వీళ్ళే. మాట వినకపోవడం అవిధేయతకు తండ్రి, తల్లి, మహాతల్లి. జ్ఞాపకం చేసుకోపోతే మనకి ఆరాధన ముగియదు. ఎటు తిరిగి వచ్చి అక్కడ ఒక్కసారి అలా టచ్ చేయాల్సిందే, మనకి గుర్తు చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకం అంతా కూడా కదా. అవిధేయత, చెప్పింది చేయకపోవటం. ఆయన ఏం చెప్పాడంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, వాటి కోసం చింతించకుండా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. ఏం చేయమన్నాడు? మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు. నీతిని, రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ వస్తాయి. మనం ఏం చేస్తున్నాం? వీటన్నిటి కోసం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడానికన్నా ముందు, వెతకడానికి బదులుగా మనం ఏం వెతుకుతున్నాం? ఏమి తిందుమా అని తిండి కోసం వెతుకులాట కదా. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా అని వీటి కోసం వెతుకులాట అయిపోయింది. అసలు దీనికోసం ఎతకాల్సిన పని లేదన్నాడు దేవుడు.
వీటి కోసం వెతకాల్సిన పని లేదు. నీతిని రాజ్యాన్ని వెతకండి. వెతకాల్సింది అది. వెతకవలసింది వెతకకుండా వెతకవద్దు అన్నదాన్ని వెతుకుతుంది ఈ రోజున లోకం. వెతకబన్నదా వెతకట్లా, చెయ్యమన్నదాన్ని చేయట్లా, వద్దు అన్నదాన్నే లోకం చేస్తుంది. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? మన చింతలు ఏమై ఉన్నాయి? నేటి దినాల్లో నీవు దేని గురించి చింతిస్తున్నావు? అనవసరపు చింతలే ఇవన్నీ. దేవుని యందు విశ్వాసమును గనక కలిగి ఉంటే నీకు ఈ చింత ఉండదు. అర్థమైందా? అందుకోసం ప్రభు అల్ప విశ్వాసులారా అన్నాడు. అందుకే అంటే అల్ప విశ్వాసులారా అని ఎందుకన్నాడంటే, విశ్వాసం లేక కాదు, వీళ్ళకి విశ్వాసం ఉంది, తగినంత లేదు. ఎంత లేదు? తగినంత విశ్వాసం లేదు, కొంచెం ఉంది. ఈ కొంచెం విశ్వాసం వీరికి ఎక్కువ చింతను తెచ్చిపెట్టింది, ఎక్కువ బాధను తెచ్చిపెట్టింది. అంతేనా? ఈ చింత కారణం ఏంటి? అల్ప విశ్వాసమే. అల్ప విశ్వాసం, అవిశ్వాసం చింతలు తెచ్చిపెడుతుంది. అదే దేవుని యందు గనుక విశ్వాసం ఉంటే, ఏలియా ఉన్నట్టుగా కెరీతు వాగు దగ్గర ధీమాగా ఉండేవాడు కదా. కెరీతు వాగు దగ్గర ధీమాగా ఉన్నాడా? ఏమైనా చింతించుకుంటున్నాడా? ప్రతిరోజు పొద్దున్నే, ప్రతిరోజు సాయంకాలం క్యారేజ్ వచ్చేది. ప్రతిరోజు క్యారేజ్ వచ్చేది, రొట్టెయు మాంసమును. ప్రతిరోజు క్యారేజ్ పంపించేవాడు. ఈ లోపల మంచినీళ్ళ బాటిల్ పంపించలేదులేండి, వాటర్ బాటిల్. కారణం ఏంటంటే ఉన్నది వాగు దగ్గరేగా, వాగు నీళ్ళు దాక్కుంటూ కాకులు తీసుకొస్తున్నటువంటి ఆ రొట్టెను మాంసాన్ని తిని చక్కగా తృప్తిగా ఉండేవాడు. కెరీతు వాగు ఎండిపోతుంది. ఎండిపోతుంటే దేవుడు అన్నాడు కదా, సారేపు తన ఊరి వెళ్ళు, నిన్ను పోషించమని ఒక ఆమెకి నేను ఆజ్ఞాపించాను, కంగారు పడకు, వెళ్ళు అన్నాడు. దేవుని మాట చొప్పున ఈయన సారేపు తన ఊరికి వెళ్ళాడు. అక్కడ 3.5 సంవత్సరాల పాటు పోషించబడ్డాడు. అంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తులు, దేవుణ్ణి ఆశ్రయించిన వారి జీవితాల్లో ఆయన కార్యాలు ఇలానే ఉంటాయి. దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. మనకి ఏది అవసరమో అవసరమైన వాటిని అవసరమైన సమయానికి ఆయన సమకూర్చువాడై ఉన్నాడు. మనకు ఏది అవసరమో ఆయనకి తెలుసు, ఆ సమయానికి ఇస్తాడు. మనం తొందర అనుకున్నందువల్ల అది తొందర కాదు, మనం ఆలస్యం అనుకున్నందువల్ల ఆలస్యమో అవదు. ఆయన తగిన సమయానికి సమస్తమును జరిగించే దేవుడు. తగిన సమయం అనేది ఒకటి ఉంది, తగిన సమయం. మన సమయాలు వేరు, దేవుని సమయాలు వేరు. మన సమయం ఏంటంటే లేడికి లేచిందే పొరుగు అన్నట్టు అనమాట. మనదే రోడ్డు మీదకి వచ్చామా, ఏమి లేదు, బస్సు వచ్చేయాలి. రోడ్డు మీదకి వెళ్ళాము, అటు నుంచున్నామో లేదో ఆటో అన్నా వచ్చేయాలి కనీసం. ఈ రెండు రాలేదా, తెలిసిన వాళ్ళన్నా బండేసుకు రావాలా. వెయిటింగ్ అనేది కుదరదు. అది విషయం, పరిస్థితి. మనం ఆలస్యం అనుకుంటాం. ఆలస్యం కాదు. దేవుడు ఎన్నడూ కూడా తన కార్యాల విషయంలో ఆలస్యము చేసేవాడు కాడు. తగిన సమయంలో ఆయన కార్యములను జరిగించేవాడే తప్ప నువ్వు నేను అనుకునేటట్లుగా ఆలస్యం చేసేవాడు కాదు. మనం అనుకుంటాం ఆలస్యం అని, కాదు. దేవుడు అంటాడు ఇది తగిన సమయం అంటాడు. తగిన సమయం. విత్తనం విత్తాం, వెంటనే పంట కావాలంటే ఎట్లా? దానికి పంట రావడానికి తగిన సమయం ఉందిగా. తొందరపడేసి మనం ఇంజక్షన్లు చేసేసి తొందరగా పెంచేద్దాం అనంటే ఎట్ట? అది ఆరోగ్యకరమా? ఈ రోజున ఏది తింటే ఆరోగ్యం అని అనుకుంటున్నామో
అవి తిని అనారోగ్య పాలు అవట్లా. ఏ ఫ్రూట్ అయినా మీరు చూడండి, ఇంజక్షన్లు. మామిడికాయల సీజన్లో మామిడికాయలకి కార్బైడ్ వేసి పండిస్తున్నారు. సహజ సిద్ధంగా ఎక్కడ పండుతున్నాయి? ఎవరు పండిస్తున్నారు? తొందరగా పండాలి. ఎట్టా? తొందరగా పండాలి. అయితే కార్బైడ్ వేసాయి, అంత పొట్లం వేసేస్తున్నారు. అరటిపళ్ళు అవి అంతే. యాపిల్స్, రోజుకు ఒక యాపిల్ తింటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అన్నారు ఒకప్పుడు కొటేషన్. అది మరి ఇప్పుడు ఎట్లా ఉంది? మారిపోయినాయి. అది కూడా మారిపోయింది. వాటిని కూడా మందులేసే పండిస్తున్నారు. ఇట్లా ఏ ఫ్రూట్ అయినా చూడండి. పుచ్చకాయలంటే కనుక ఎంత స్వీట్గా ఉంటాయి. ఒక మొక్క తింటే రెండో మొక్క తినాలనిపించేది. మరి ఇప్పుడు ఎందుకు కొనుక్కొచ్చాం అనిపిస్తుంది. ఇంతలో కాయ కొనుక్కొస్తున్నాం తిందామని, రుచి పచ్చి ఉండట్లా. అసలు ఎందుకు కొనుక్కొచ్చాం ఇంతలా అనవసరంగా? చప్పగా ఉంటున్నాయి కదా. కొన్ని అయితే లోపల ఎర్రగా కూడా ఉండట్లా. సరే ఎరుపన్న చూసి తిందామని అనుకోవడానికి, అసలు ఎరుపు చూసి కూడా మోసపోతుంది. ఎర్రగొన్నంత వల్ల టేస్ట్ ఏమి ఉండట్లా. కొన్నిటికైతే ఆ ఎరుపు కూడా కనపట్లా. ఇట్లా దేని గురించి చెప్పుకున్నా ఇదే బాధ. నాటుకోళ్ళు అందుబాటులో లేవులేని బాయిలర్ తెచ్చుకుని తిందామా అంటారు కదా. అది ఇంజక్షన్లతో పెరిగేదేనండి. ఎన్ని రోజులు చిన్న బాయిలేరు? 40 రోజులా? 40 రోజులు అంటండి. మరి 40 రోజుల్లో పెరిగి పెద్దదైపోయి కటింగ్కి వచ్చేస్తుంది. పెద్ద బాయిలేరు అది ఇంచుమించుగా అటు ఇటుగా అట్టే. ఇంజక్షన్లే. ఏం బలం ఉంటుంది? కోడిగుడ్లు అనుకుంటున్నాం. కోడిగుడ్ల సంగతి ఏంటి? వాటి పరిస్థితి అంతే. ఏ ఆహారం చూసినా కలుషితంగా మారిపోతుంది. మనిషి యొక్క తొందరపాటు చర్య, టెక్నాలజీ మాటున, శాస్త్ర విజ్ఞానము మాటున మనకు తెలియకుండగానే విషతుల్యమైన ఆహార పదార్థాలను మనము తీసుకుంటున్నాం. టెక్నాలజీ ఏమందిస్తుంది మనకి? విస్తారమైన పంట పండాలి అని మందులు దొరుకుతున్నారు. మనకు తెలియకుండానే వాటిలో విషతుల్యమైన పదార్థాలు కలిసిపోతుంది. స్లో పాయిజన్ లాగా మన దేహాలకు చేరిపోతుంది. రకరకాలైనటువంటి రోగాలకి, జబ్బులకు కారణాలు అయిపోతాం. ఈ మందులన్నీ కూడా భూమి యొక్క సారాన్ని పాడు చేసేస్తుంది కాదా? అరే జానుడు బెత్తుడు ఉండట్ల మొక్క, దానికి అప్పుడే కాయలు. అది బొప్పాయి కావచ్చు, జామ కావచ్చు, నిమ్మ కావచ్చు, బత్తాయి కావచ్చు కదా. మామిడి సహజంగా సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి సీజను, వేసవి కాలంలో. ఇప్పుడు 24 hours అట మామిడికాయలు. ఎప్పుడు చెట్టుకుంటాయట. 365 రోజులు కాపు కాసే హైబ్రిడ్ వచ్చేసింది. జాంకాయలు అవి కూడా కిలోల లెక్క అమ్ముతున్నారు. జాంకాయలు కిలోల లెక్క ఏంటండి? మామిడికాయలు జాంకాయలు కిలోల లెక్క అని ఆశ్చర్యపోయాం. ఎక్కడో హైదరాబాద్లో అమ్ముతున్నారు, చెన్నైలో అమ్ముతున్నారు, ఢిల్లీలో అమ్ముతున్నారు. ఇప్పుడు మన ఇంటి ముందుకు కూడా వచ్చేస్తున్నారు. కిలో ఎంత? కిలో లెక్క. అయ్యో ఇదేమి కిలోలండి, ఒక్కోటి ఎంతలో. మొన్న కంట్రీకి వెళ్తే యెహోషువ పాస్టర్ గారు జాంకాయలు ఇచ్చారు. అయ్యగారు మీకు కాదండి, పాస్టమ్ గారి కోసం అన్నారు. నేనన్నా జీవిత భాగస్వామి అండి, నాకు కూడా అందులో షేర్ ఉంటుందన్నా. నేను తింటే తినండి, సప్పగా ఉంటాయి, షుగర్లెస్ అయ్యి అన్నారు. అబ్బాయి దీంట్లో వద్దులేండి షేరు అన్నా నేను. దీంట్లో వద్దులేండి షేరు, సప్ప ఎందుకులేండి, పంచదార నంచుకోండి అంటున్నారు. ఏంటంటే షుగర్లెస్ అండి దీంట్లో కూడా ఉన్న ఇంట్లో.
తీగనే ఉన్నాయా? అయితే తిందాం. దేవునికి స్తోత్రం. ఇంకేయో నరసింహరావు తీసుకొచ్చాడు, పేరు వంశ నరసింహరావు తీసుకొచ్చాడు. ఎంతెంతలా ఉన్నాయి ఒక్కొక్క జాంకాయ, తెల్లగా ఉంది, ఎంతలా ఉంది, ఎలక్కాయలాగా, ఎలక్కాయ కన్నా పెద్దగానే ఉంది. ఎంతెంతలో జాంకాయలు, వెరైటీ వెరైటీ, వాటికి అయ్యో పేర్లు పెడతారు. ఏమండి, అన్నీ హైబ్రిడ్ హైబ్రిడ్ హైబ్రిడ్. ప్రతి దానిలో విషతుల్యమైపోతుంది, కానీ తప్పట్లా అవే తినాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గమనించండి, మనం దేవుని వెతికే వారిగా ఉండాలి అనేది వాక్యం చెప్తుంది. ఆయన నీతిని, రాజ్యమును మనం వెతికితే మనకు ఏమేమి అవసరమో అవన్నీ అనుగ్రహింపబడతాయి అని వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంటే, మనిషి ఏం చేస్తున్నాడంటే ఆయన నీతిని, రాజ్యమును వెతుకుట మాని తిండి కోసం వెతుకులాట, త్రాగుడు కోసం వెతుకులాట, వస్త్రముల కోసం వెతుకులాట కదా, అలంకరించుకోవడం కోసం మోడల్ డ్రెస్సులు. ఇదేనా ఇంక కొత్త మోడల్ లేదా? ఏమి ధరించుకుందామో మోడల్. వయసుకు తగినట్లుగా ఉన్న మోడల్స్ ఉన్నాయా? వయసుకు తగినట్లుగా ధరిస్తున్నారా? లేదు. ఏమండి, మోడల్స్ ఉంటే చిన్నపిల్లలకి సరిపోతాయి. ఏ మోడల్ అన్న వేయండి కాక చిన్నపిల్లలకి సరిపోతాయి. ఈడొచ్చిన వాళ్ళు కూడా మోడల్ అని చెప్పేసి జాండబెత్తిన బట్టలు వేసుకుంటే, ఫ్యాషన్ ప్రపంచంలో, ఈ ఫ్యాషన్ అనే పోకడలో మనుషుల యొక్క ఆలోచన సరళి మారిపోతూ ఉంది, పద్ధతులు మారిపోతూ ఉన్నాయి. ఏం ధరించాలో దేవుడు ఆలోచన చేస్తున్నాడు, నువ్వు ఆలోచించక్కర్లా. నిన్ను ఎలా అలంకరించాలో ఆయనకు తెలుసు. దేవుడు అవ్వాదాములను సృష్టించినప్పుడు తన మహిమనే వస్త్రముగా ధరింపజేశాడండి. తన ముఖకాంతియే, మహిమయే వారికి వస్త్రంగా ఉంది. అసలు ఎంత గొప్ప భాగ్యం! దాన్ని కోల్పోయారు. దేవుడు ధరింపజేసిన దాన్ని పారేసుకున్నారు. దేవుడు ఇచ్చిన ఆహారాన్ని, ఏది ఆరోగ్యమని ఇచ్చాడో దాన్ని పాడు చేసుకుంటుంది లోకం. ఏది అందమని దేవుడు మనకు ధరింపజేస్తున్నాడో దాన్ని పాడు చేసుకుంటుంది లోకం. డబ్బు సంపాదనలో పడి పరుగులెత్తుతుండే, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని పరుగులెత్తుతుంది. ఈ పరుగులో అన్నీ విచారాలే, అన్నీ దుఃఖాలే. దీనికోసం దుఃఖం, దానికోసం దుఃఖం. చిన్నదానికి, పెద్దదానికి, అయిన దానికి, కానిదానికి, ప్రతిదానికి చింత 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 చింత. చింతలేని మానవుడు లేడు ఈ రోజున. అందుకోసమే ప్రభు మాట్లాడుతూ అంటున్నారు కదా, అల్ప విశ్వాసులారా ఎందుకు చింతిస్తున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు విచారిస్తున్నారు? మీకు ఏది కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియదా? అంత పెద్దోళ్ళు అయిపోయారా మీరు అన్నట్టు. అంతే కదా, అంత పెద్దోళ్ళు అయిపోయారా మీరు? మీకు ఏది ఇవ్వాలో తండ్రికి తెలీదా, తల్లికి తెలీదా? అంత తెలివితేటలు వచ్చేసాయా? నా ఇష్టం. అంతే కదండి. ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు? నా ఇష్టం. చెప్పలేకపోతున్నామండి పిల్లలకి. నా ఇష్టం. ఏం నీ ఇష్టం? ఏదైనా మా ఇష్టం, అన్నీ వాళ్ళ ఇష్టమే. నాశనం, నల్లబొగ్గు, ఇంకేం మిగులుతుంది? కుటుంబాలు జీవితాలు నాశనం అవ్వట్లా. నా ఇష్టం అనుకుంటూ
మొత్తం నాశనం చేసుకుంటుండే. అయ్యో దేవుని చిత్తం ప్రభువా, నీ చిత్తం ఏముందయ్యా అని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి దేవుని చిత్తంలో ఎందరూ నడుస్తూ ఉన్నారు. దేవుని చిత్తాన్ని గుర్తెరిగి మనం చేస్తే మన జీవితాలు స్థిరపడతాయి, మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి. ఈరోజున మనం ఎలా ఉంటున్నాం? అనవసరపు చింతలు మనకెందుకు? ఇక్కడ అల్ప విశ్వాసులారా ఎందుకు చింతిస్తున్నారు? చింత ఉండేది అల్ప విశ్వాసులకి. విషయం ఏంటంటే విశ్వాసం లేదు అంట్లా. విశ్వాసంలో గ్రేడ్లు ఉన్నాయి. అవిశ్వాసం అంటే ఇక విశ్వాసం నిల్లు, ఇక లేదు. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడానికి ఏముందో, లేని వాళ్ళ గురించి. విశ్వాసమే లేదు కదా, ఒక్క దెబ్బలో తేలిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసరికల్లా అల్ప విశ్వాసం అంటే వీరిలో విశ్వాసం ఉంది కానీ తగినంత విశ్వాసం లేదు. అప్పుడప్పుడు వీళ్ళకి బుర్రలో తులుస్తూ ఉంటుంది అనుమానం, అవిశ్వాసం ఒక్కోసారి వస్తూ ఉంటుంది. దీనిని దేవుడు అల్ప విశ్వాసం అంటే విశ్వాసం ఉందలే కానీ తగు మోతాదులో. దేవుడు సమస్తను సృష్టించాడని నమ్ముతారు, దేవుడు ఇవ్వగలడని నమ్ముతారు, ఇచ్చేంతవరకు ఆగలేరు. అల్ప విశ్వాసం. దేవుడు ఏదైనా చేస్తాడని నమ్ముతాం కానీ ఇది చేయగలడా అని డౌట్. దేవుడు ఏదైనా చేస్తాడండి, అమ్మో దేవుడు అండి, దేవుడు వల్ల కాదు మన వల్ల ఏమైంది అని అంటే ఉంటారు. కానీ దేవుడు ఈ పని చేస్తాడంటారా? దేవుడు అవునంటారా? విశ్వాసం సన్నగిలిపోతుంది. బైబిల్ గ్రంథంలో శిష్యులు యేసయ్యతో కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నారు. సముద్రం మీదకి అలలు ఎగసి పడుతూ ఉన్నాయి, గాలి తుఫాను విపరీతంగా వస్తూ ఉంది. ప్రభు అయిన యేసు ఆ దోణిలో అమరమును తలగడగా చేసుకుని ఆయన అలసిన రీతినే పడుకున్నాడట. అలలు ఎగిసి పడుతూ ఉంటే ఆ తుఫానుకి వీళ్ళు భయపడిపోయారు. శిష్యులు భయపడిపోయి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా? వీళ్ళ చింతను ఏం చేస్తున్నారు? యేసయ్యకి కూడా కాస్త అంటిద్దామని చూస్తున్నారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? నశిస్తున్నావా? సావు, నీ సావు నువ్వు సావు, నాకేం చింత? నీకు చింత లేదా? ఉంటే నీకు ఉండాలి కానీ మాకేం చింత? ఒక తల్లి ప్రయాణం చేస్తుంది, ఇట్లానే ఓడలో ప్రయాణం చేస్తున్నట్టు ఒక తల్లి. ప్రయాణం చేస్తుంటే ఈలోపు అనౌన్స్మెంట్ జరిగింది, ఓడ మునిగిపోబోతుంది అని. అందరు ఎవరి కాళ్ళు భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, అయ్యో అయ్యో అని చెప్పేసి. ఈ తల్లి మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ కూర్చుందంట. దేవునికి స్తోత్రం. పాటలు పాడుకుంటూ కూర్చుందంట. అందరేమో భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. అయ్యో దేవా, ప్రభా, దేవుడా, వారి దేవతలు వారి దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తున్నారు, స్మరించుకుంటున్నారు, కాపాడమంటున్నారు. ఏమాత్రం ఏ ప్రార్థన చేయట్లే. ఏం చేస్తుంది? మళ్ళీ పైపెచ్చు చక్కగా పాటలు పాడుతుంది. ఆ బెంచ్ ఏదో ఉంటేను దాని మీద దొరివేసుకుంటూ టక్కటక్కటక్కడకు దొరివేసుకుంటూ ఏం చేస్తుంది? చక్కగా పాటలు పాడుతుంది. పాటకు తగ్గ రిథమ్స్తో ట్రాక్ పెట్టుకుందో ఏమో మరి, సెల్ ఫోన్ టెక్నాలజీ మరి ఆ రోజు ఉందో లేదో నాకే తెలియదు. ఉంటే కనుక ట్రాక్ పెట్టుకొని పాటలు పాడుకుంటూ కూర్చుని ఉంటుంది. మొత్తానికి పాటలు పాడుతుంది. పక్కన ఒక డౌట్ వచ్చి, అమ్మా మేము ఇంత కంగారు పడుతున్నాం కదా, అరచేతుల్లో గుండెల్ని అరచేతుల్లో పెట్టుకొని భయంతో బిక్క చచ్చిపోయి మేము ఎట్టుంటే నీవు అసలు ప్రశాంతంగా ఎట్ట పాటలు పాడుతున్నావమ్మా? నీకు భయం అనిపించట్లా? నీకు కొంచెం కూడా చింత లేదా ప్రాణం పోతుందని అన్నారండి. నాకెందుకు చింత?
ప్రయాణం కనుక క్షేమంగా సాగి అవతల ఒడ్డుకి చేరానా నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తా. ఒకవేళ కనుక జరగరాంది ఏదన్నా జరిగి మునిగిపోయానా చిన్న కొడుకు దగ్గరికి వెళ్తా అందంట. దేవుని స్తోత్రం. మొత్తానికి ఎక్కడికో చాడికి రీచ్ అవుతా, ఏదో కొడుకు దగ్గరికి వెళ్తా. మునిగిపోయి చచ్చిపోతేనేమో చిన్న కొడుకుని చూస్తా, క్షేమంగా ఒడ్డుకి చేరితేనేమో పెద్ద కొడుకుని చూస్తా. ఎక్కడికో చాడికి ఇంటికి వెళ్తా, ఏదో ఒక ఇంటికి మాత్రం ఖాయం, ఏదో ఒక కొడుకుని చూడటం ఖాయం. ఇంకెందుకు, ఈ పెద్ద కొడుకుని చూసామో 2 సంవత్సరాలు అయింది, చిన్న కొడుకుని చూసామో 10 సంవత్సరాలు అయింది, మొత్తానికి ఎవరో ఒకరిని నేను చూస్తాను, నాకెందుకు చింత అందంట ఆమె. ఏమి ధైర్యం, ఆమె ఒక విశ్వాసి కనుక, ఆమె ప్రభును వెంబడించే వ్యక్తి కనుక ఆమెకంటూ ఒక నిరీక్షణ ఉంది. నేను ఇప్పుడు కనుక ఉన్న పాటు నా కన్ను మూస్తే నా దేవుని సన్నిధికి వెళ్తాను, అక్కడ నా చిన్న కొడుకున్నాడు, అక్కడ నా బంధువులు ఉన్నారు, వాళ్ళందరిని కలుసుకుంటా. క్షేమంగా చేరానా నా పెద్ద కొడుకు ఉన్నాడు, ఇంకా బంధువులు ఉన్నారు, వాళ్ళందరిని చూస్తా. ఎటు వెళ్ళినా మొత్తానికి ఎవరినో ఒకరిని కలుస్తాను, నాకెందుకు చింత అందంట. చూడండి ఆమె విశ్వాసం ఎంత గొప్పదో. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంచెం విశ్వాసం ఎక్కువ చింతన తెచ్చిపెడుతుంది, ఎక్కువ భయం. కొంచెం విశ్వాసం ఎక్కువ భయాన్ని తెచ్చుతుంది. అధిక విశ్వాసం తక్కువ చింత. అసలు పరిపూర్ణమైన విశ్వాసంలోకి వెళ్తే అసలు భయమే ఉండదు, చింత ఏమి ఉండదు. చీకు లేని కుటుంబం, చింత లేని కుటుంబం చిన్న కుటుంబం అన్నారు. చీకు చింత లేని కుటుంబం అంట చిన్న కుటుంబం అని. ఇదివరకు ఏది ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని అంటున్నారే, అట్ట క్యాప్షన్స్ అన్నమాట, డైలాగులు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. అవిశ్వాసాన్ని ఆయన ఒప్పుకోవట్లా. చింతలకు కారణం ఏంటో ప్రభు చెబుతున్నాడు. ఏంటంటే విశ్వాసపు లేమి చింతకు కారణం. అందుకే ప్రభు అంటున్నాడు, అవిశ్వాసులారా చింతింపకుడి, మీ పరలోకపు తండ్రి యందు విశ్వాసం ఉంచండి, చింతను విడిచిపెట్టండి. ఎందుకు చింత? ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, నిన్ను పోషించడా? అడవి పువ్వులను అలంకరిస్తున్నాడు, నిన్ను అలంకరించడా? నీకు ఏమేమి కావాలో అవన్నీ ఆయనకు తెలుసు నీకు కావాలని. ఆయన నిశ్చయంగా, మరి నిశ్చయముగా ఆయన నీకు అనుగ్రహించును కదా. కాబట్టి ఏం చేయాలి? చింతించకూడదు. దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని దేవుణ్ణి స్తుతించాలి. సమస్య ఏముందో, నీ సమస్యకు పరిష్కారం ఒక్కటే, అదేంటంటే విశ్వాసంతో ప్రభు వైపు చూడటం. ఆయన నీతిని, రాజ్యమును వెతుకుటయే ఈ సమస్యకు పరిష్కారం. నీ సమస్య ఏంటి ఈ రోజున? ఏమై ఉంది నీ సమస్య? అది ఏదైనా కావండి. నీ చింత ఏమై ఉంది? దేని గురించి నీవు చింతిస్తున్నావు? దేని విషయంలో నీవు విచారిస్తూ ఉన్నావు? నీ విచారమునకు కారణమేమి? కారణం ఒకటే, దానికోసం వెతకాల్సిన పని లేదు. అవిశ్వాసమే కారణం. ఇంకేమైనా ఇంతకు మించి ఇంకేం కావాలండి? మిమ్మల్ని అడిగితే మీరు రకరకాల కారణాలు చెప్తారు. చెప్పరా? ఎవరిని అడిగితే వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కరు చెప్తారు, నా విచారమునకు కారణం, నా చింతకు గల కారణం ఏమిటి? పప్పలు లేకపోవుటయే. పిల్లలను అడిగితే ఏమంటారు? ఏమి లేకపోవుట? పప్పలు లేకపోవుటయే అంటారు పిల్లలు. ఇంకొంచెం పెద్దోళ్ళని అడిగితే వాళ్ళు ఏదో చెప్తారు.
ఇంకొంచెం పెద్దవాళ్ళని అడిగితే ఇంకేదో చెప్తారు. అన్ని భారాలు బాధ్యతలు అన్ని నెత్తి మీద పడిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఏం చెప్పమంటారండి, ఇల్లు కట్టాలా, ఏం చెప్పమంటారండి, పిల్లల్ని చదివియాలి, ఏం చెప్పమంటారండి, రేపు మాపు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే 9th 10th ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. ఆ ఫీజులు కట్టాలి. ఇన్ని రోజులు లాక్డౌన్ కాబట్టి ఇప్పటివరకు ఏమి లేవు, బాధర బందీలు ఏమి లేవు. ఇప్పుడు బుక్స్ తీసుకోవాలి, యూనిఫామ్లు అట్ట ఎన్ని అనుకున్నారు డబ్బులండి కదా. ఇలా ఎన్నెన్నో. ఇంకొంతమంది అంటారు పిల్లకి పెళ్లి చేయాలండి, పిల్లోడికి పెళ్లి చేయాలండి, సంబంధాలు రావట్లేదండి. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తారు. అమ్మ ఏమి నీ సంగతి, నచ్చినోడు రావట్లేదండి అంటారు వీళ్ళు. నచ్చినామ దొరకట్లేదంటారు. అమ్మ ఎన్ని సంబంధాలు చూడాలి తల్లే, ఎన్ని సంబంధాలు చూడాలి అబ్బాయి అంటే నచ్చట్లేదంటే వీళ్ళకి. పెద్దోళ్ళకి నచ్చుతుంది కానీ పిల్లలకి నచ్చట్లా. అది సంగతి. వీళ్ళకి ఎట్లా ఉండాలి అంటే బ్యూటీ స్టార్లు అనమాట. అట్లా ఉండాలి వీళ్ళకి. హీరోలాగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలి వీళ్ళకి. అట్లాంటి వాళ్ళు మనం ఎడదేద్దాం, ఆ సినిమా తెరలోంచి బయటకు లాక్కొచ్చి ఎక్కడ పెడదాం వాళ్ళని? మన వల్ల ఏమైద్ది? మనమేమో అమ్మాయి మంచిదా, అబ్బాయి మంచోడా, వాళ్ళ గుణగుణాలు ఏంటి అని చేతనైనంత చూసి చేతనైనంతలో పెళ్లి చేయాలని చూస్తూ ఉంటాం పెద్దలుగా, స్తోమతకు తగ్గట్లుగా. ఎలా ఆలోచనలు వీళ్ళకు కదా. ఇవన్నీ ఆలోచించరు వీళ్ళు. ఏంటంటే చూడటానికి ఎట్టున్నాడు, అందంగా ఉన్నాడా, అందంగా ఉందా, ఇవే చూస్తారు. తల్లిదండ్రులు చూసేదేంటి, వీళ్ళు పోషించగలరా, పోషించలేరా, మంచోడా కాదా, అన్నీ ఉన్నాయా, అన్నీ లేవా. ఏమండి, ఒక ఆమె డైవర్స్ ఇచ్చింది. ఎందుకోసం? కారణం ఏంటంటే, ఒక కారణం, ఎన్నో కారణాల్లో ఒక కారణం అదేంటి, పెళ్ళైన తర్వాత హనీమూన్కి తీసుకెళ్ళలేదంట. ఏ మూన్కి? అది పెద్ద విషయమే ఉందండి. కొట్లోకి వెళ్ళి హనీ కొనుక్కొచ్చి, తేనె, ఒక అద్దం తీసుకొచ్చి బయటికి తీసుకెళ్ళి, ఇదిగో మూన్, ఇదిగో హనీ మూన్, తీసుకో నీ కోసం అంటే బాయ్. ఏమండి, హనీ మూన్కి తీసుకెళ్ళలేదంట. చేతగానోడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏమండి, అది సమస్య. అది సమస్య అయిపోయింది మరి వాళ్ళకి. ఏమండి, అరే ఏది ముఖ్యం, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఆలోచనలు ఈ రోజున సగటున మనిషిలో లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో నీ చింత ఏమై ఉంది? నీవు దేని విషయంలో విచారిస్తూ ఉన్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచు. నీకు ఏది కావాలో ఆయన సమకూరుస్తాడు. నీకు ఏది అవసరమో దానిని ఆయన ఇస్తాడు. మనం అదే ప్రార్థించాలి. ప్రభువా, మా అవసరత తీర్చండి. మా అవసరత ఏమిటో దాన్ని తీర్చండి. వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మీకు ఏమి అవసరమో కదా, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏం కావాలో ఆయనకి తెలుసు, ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన చిత్తానికి నీవు లోబడితే ఈ చింతలు ఉండవు. మనం ఆయన చిత్తానికి లోబడం, దేవుని మీద ఆధారపడం. దేవుడు నిశ్చయంగా ఇస్తాడు, నాకు ఏది కావాలో అది ఇస్తాడు అన్న ధైర్యంతో మనం ఉండాలి. ఇటు విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఆలస్యమవుతుందని విచారించకూడదు. దేవుడు తగిన కాలంలో అన్న మాటను మనం గట్టిగా పట్టుకోవాలి. నీ కాలం వద్దు, నీ సమయం వద్దు. మరి ఎవరి సమయం? దేవుని సమయం కొరకు ఎదురు చూడు.
దేవుని కార్యాల కొరకు ఎదురు చూడు. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడకపోవటయే చింతలకు కారణం. దేవుని మీద విశ్వాసము లేక దేవుని కార్యాల కొరకు ఎదురు చూడలేము. వీళ్ళు అంటారు కదా శిష్యులు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటాడు. అప్పుడు యేసే లేచి, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు అనడం లేదు, గద్దించాడు. అల్ప విశ్వాసులారా గద్దించాడు. తర్వాత ఆయన ఆజ్ఞాపించగా ఆ గాలి, తుఫాను, అలలు అవన్నీ అణిగిపోయినట్లుగా మనం లేఖనాల్లో ఎన్నో పర్యాయాలు చదువుకున్నాం. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు. యేసయ్య మనతో ఉన్నాడు, మనకేం భయం లేదు అన్న ధైర్యం వీరిలో లేదు. ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతే ఎట్లా? ప్రియమైన దేవుని పిల్లలారా, సమీపంగా ఉన్నవారైనా దూరస్తులైన వారైనా, సమీపంగా అంటే కళ్ళ ముందు ఇప్పుడు, దూరంగా ఉంటే ఆయా స్థలాల్లో ఉండి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా, యూట్యూబ్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా ఆయా రీతిలుగా ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో చెబుతూ ఉన్నాను ఒక దైవజనుడిగా, మీ చింత దేవుని మీద వేయండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీతో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. చేయాల్సిన పని ఒక్కటే, నీ సమస్య పరిష్కారం, నీ విచారములకు, నీ దుఃఖానికి ముగింపు ఎప్పుడో తెలుసా? ఆయన నీతిని, రాజ్యమును వెతుకుట ద్వారా. అదేనా వాక్యం ఏం చెప్తుంది? ఇవన్నీ మీకు అవసరమైన సంగతి దేవుడికి తెలుసు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏడవటం కాదు, ఆలోచించుకుంటూ కూర్చోవటం కాదు. ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పరిష్కారం చెప్పాడుగా. ఏంటి పరిష్కారం? ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకండి. మొదట మనం ఏం చేస్తున్నాం? దీని తర్వాత అంటున్నాం. మొదటి దాన్ని తీసుకెళ్ళి వెనకో ఎక్కడో చివరిలో పెడుతున్నాం, చివరి దాన్ని తీసుకొచ్చి మొదట్లో పెడుతున్నాం. అయ్యో, ఇదే మనం చేసే పొరపాట్లండి. అంత ఉల్టా పల్టా చెప్పింది ఆయమన్నంగా ఒక్కటి చెయ్యంగా. ఇదే లేనిపోని బాధలు, సమస్యలకు కారణం. ప్రభు అన్నాడు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు. మనమేమో మొదట కాదండి, ఇప్పుడు కాదు, ఎప్పుడంట? ముసలోళ్ళు అయ్యాక, పొల్లన్నీ ఊడాక, అప్పుడు ఎప్పుడు? పళ్ళన్నీ ఊడాక. నన్ను అన్నారు, సేవలోకి వచ్చినటువంటి తొలిటి దినాల్లో మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు వీళ్ళు కొంతమంది, ఇప్పుడేం భక్తిరా, ఇప్పుడు కాదు, మొత్తం అయిపోవాలి. అప్పుడు సంపాదించుకునే టైం. నేనంట చీకేసిన తాటకాయ ఎందుకు? వయసంతా పోయిన తర్వాత ముసలోళ్ళు అయ్యాక కాలు నొప్పులు, ఏలు నొప్పులు, పళ్ళు ఊడిపోయి సరిగ్గా మాట కూడా రాకుండా నత్తిగా వచ్చుకుంటూ ఆయమనకు ఏసు అని చెప్పడం రాదు, ఏసు అంటాం రాదు. అప్పుడు పళ్ళన్నీ ఊడితే ఏసు అని ఎంత స్పష్టంగా ఎందుకు వస్తుంది? ఎట్లా వస్తుంది? ఏసు. ఇప్పుడు పళ్ళన్నీ ఉండి కూడా ఎంత ఎచ్చుగా మాట్లాడుతున్నారు కదా, ఎంత స్టైల్గా మాట్లాడదామని నత్తిగా మాట్లాడుతున్నారు. పళ్ళు ఊడిపోయిన వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు ఇంకొంతమంది. అన్నీ మంచిగా ఉంచుకొని చక్కగా దేవుడిచ్చినటువంటి మాటను పక్కన పెట్టి స్టైల్గా మాట్లాడదామని కొంతమంది. దేవుడు నీకు ఏ స్టైల్ ఇచ్చాడో ఆ స్టైల్లో వెళ్ళు. దేవుడు నీకు ఎలాంటి వాయిస్ ఇచ్చాడో ఆ వాయిస్తో మాట్లాడు. దేవుడు నిన్ను ఎట్లా సృష్టించాడో అలా ఉండు, న్యాచురల్గా ఉండు. ఎవరినో చూసి ఏదో చేసినట్లు వద్దు మనకి. ఎవరినో ఫాలో అవ్వాలని ఫాలో అవ్వటం ఎందుకు? నిన్ను నీవు ఫాలో అవ్వు. దేవుడు నీకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఇచ్చాడు.
ఇక దానిలో ముందుకు వెళ్ళు. దేవునికి స్తోత్రం. ఎవరి దానికే. నేను సతీష్ కుమార్ గారు లాగా ఉండాలంటే నాకెట్టకు తిరిద్ది, లేదా ఇంకోహల్లాగా ఉండాలంటే దేవుడు నన్ను డానియల్ అశోక్ లాగా ఉంచాడు, నేను ఎట్ట సేవ చేయటమే బెటర్ నాకు. ఇంకెవరినో చూసి నేను కంగారు పడిపోతే ఎట్ట కుదిరిద్ది? అంతే. మనకి ఎంతటితోనూ పరిచయాలు ఉంటాయి, ఎంతోమందితో చక్కని సహవాసాలు ఉంటాయి. దేవుడు వారికి ఇచ్చిన కృప అది. ఆ కృపలో వారు వెళ్ళిపోతున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృప ఇది, ఈ కృపలో నేను ముందుకు వెళ్ళటమే. ఈ కృపను వెతుక్కుంటూ ఈ కృపలో ఇంకా దినదినము వర్ధిల్లుతూ నమ్మకంగా వెళ్ళాలి. అంతే. నమ్మకంగా ముందుకు సాగాలి. నమ్మకంగా ఈ పరిచయను ముగించాలి. నేను దేవుని చేతిలో, దేవుడు నాకు అప్పగించిన ఆత్మలను నమ్మకంగా దేవుని చేతిలో పెట్టగలగాలి. అంతే తప్ప ఎవరినో చూసి దేవుడు ఆయన గారికి, సతీష్ కుమార్ గారికి ఆ కృపనిచ్చారు, ప్రవీణ్ కుమార్ గారికి ఇంకో కృపనిచ్చాడు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఉంది. ఎవరి కృప వారిది. నాకు అనుగ్రహించబడిన కృపలో నేను ముందుకు వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. దీనిలో నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా ముందుకు కొనసాగితే చాలు. అలానే దేవుడు నీకంటూ ఒక కృప ఇచ్చాడు. ఆ కృపలో నువ్వు నమ్మకంగా వెళ్ళు. విశ్వాసాన్ని కాపాడుకో. దేవుని గురించి చింతించుకో. వాక్యం చెప్తుంది, అల్ప విశ్వాసులారా చింతింపకుడి. చింతించేది ఎవరో చెప్పండి. చింతించేది ఎవరో? అల్ప విశ్వాసులు. చింతించేది అల్ప విశ్వాసులే. విచారించేది అల్ప విశ్వాసులే. విశ్వాసం కలిగిన వారు చింతించరు, విచారించరు. ధైర్యంగా దేవుని వైపు చూసి ముందుకు నడుస్తారు. సమస్యలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, వ్యతిరేకతలు ఎదురవుతున్నాయని చింతించరు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నేటి దినాల్లో చింతిస్తున్నావా? ధైర్యంగా ముందుకు వెళ్తున్నావా? నీ ధైర్యానికి కారణం యేసే అయి ఉండాలి. యేసై మీద విశ్వాసం ఉంచు. విశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళు. కొంచెం విశ్వాసం ఎక్కువ భయాన్ని తెచ్చిపెడుతుంది. కొంచెం విశ్వాసం ఎక్కువ చింతలు తెచ్చిపెడుతుంది. కొంచెం విశ్వాసం ఎక్కువ విచారాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి నీ విశ్వాసపు పాళ్లను పెంచు. నీ విశ్వాసం ఏమవ్వాలి? పెరగాలి. ప్రభువా, మాలో అవిశ్వాసం రాకుండా, మాలో అల్ప విశ్వాసం చోటు చేసుకోకుండా మమ్మల్ని బలపరచయ్యా. మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. శిష్యుడు అడిగినట్లుగా మనం కూడా ఏం చేయాలి? మా విశ్వాసాన్ని వృద్ధిపరచయ్యా, మీ కృప మాకు దయచేయండి అని నేటి దినాల్లో మనం ప్రార్థించాలి. అవిశ్వాసుల్లాగా, అన్యజనుల్లాగా మీరు చింతించవద్దు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ప్రభు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. అన్యజనులు అయితే వీటన్నిటి గురించి విచారిస్తూ ఉంటారు. మీ వంతుగా మీరు, సమస్యలు లేవని నేను అంటలేదు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి సమస్యలు. కష్టాలు లేవని నేను అంటలేదు, అందరికీ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి బాధలు లేవని నేను అంటలేదు, అందరికీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి సమస్యలు ఉన్నాయి. చిన్నపిల్లల సమస్యలు చిన్నపిల్లలు, యవనస్తులకు ఉండే సమస్యలు యవనస్తులు, ఈ పెద్దోళ్ళకు ఉండే, పెద్దోళ్ళకి వృద్ధులకు ఉండే, వృద్ధులకి ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. ఎంత చెట్టుగా అంత గాలి అన్నట్లుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కటి మాత్రం మనం గ్రహించాలి, గుర్తించాలి. అదేంటంటే, యేసయ్య యందు విశ్వాసం ఉంచి మన చింతలను విడిచిపెట్టాలి, పక్కన పెట్టాలి. మనకి ఏది అవసరమో దేవునికి తెలుసు. నాకు ఏది కావాలో, ఎప్పుడు ఇవ్వాలో నా దేవునికి తెలుసు. ఆ సమయానికి ఆయన అనుగ్రహిస్తాడు అన్న ఈ ఒక్క సత్యాన్ని కనుక నువ్వు గ్రహించగలిగితే బాధపడవు, చింతించు. అది అనారోగ్యమైనా సరే, అప్పులో ఊబిలో ఉన్న, శ్రమల కొలిమిలో ఉన్న,
నిందలైన, అవమానాలైన, మరి ఏదైనా నువ్వు సరే, దేవుని యందు గనక విశ్వాసము ఉంటే దేనిని గురించి చింతించరు. నా దేవుడు తగిన కాలంలో నాకు ఇస్తాడు అని ధైర్యంగా ఉండగలుగుతారు. మన ధైర్యానికి కారణం యేసే అయ్యి ఉండాలి. ఈ మధ్యాహ్నపు వేళలో నీ చింతలన్నీ మాను, నీ విచారాలు పక్కన పెట్టు, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, విశ్వాసంతో దేవుని వైపు చూడు, ఆయన పాదాలు పట్టుకో, దేవుని కొరకు నమ్మకంగా ఉండు, నీ విశ్వాసాన్ని కాపాడుకో. నిశ్చయంగా నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో, అది ఏ సమయానికి అవసరమై ఉంటుందో ఆ సమయానికి వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. అంతే. దేవునికి స్తోత్రం. అంతే తప్ప ఏంటో మా కర్మ, ఏంటో మా బతుకులు ఎట్ట అయిపోతున్నాయి. దేవుడు నీ బతుకేంటి చక్కగా ఇచ్చాడు నీకు. నిందించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నీవు నిందించుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇది అవసరం అని తెలుసు కాబట్టి అది ఇచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉండాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆ స్థితిలోనే నిన్ను ఉంచాడు. నువ్వు ఆ స్థితిలో ఉన్నందుకు గాను ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. నీ తోటి వాళ్ళు కావచ్చు, నీకు తెలిసిన వాళ్ళు ఎందరో కళ్ళ ఎదుట ఉంటూ ఉన్నారు. వారితో పోల్చుకుంటే నువ్వు బెటర్ కదా. చాలామంది చెట్టు కిందే, ఈ చలిలో చెట్టు కింద నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ప్లాట్ఫామ్ మీద నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, బస్ షెల్టర్లో పడుకునే వాళ్ళు ఉన్నారు, రోడ్ల పక్కన పడుకునే వాళ్ళు ఉన్నారు, డివైడర్ల మీద, ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నీవు నేను బెటర్ కదా. మనకంటూ కొద్దిపాటి స్థలం దేవుడిచ్చాడే పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, పైన మంచు పడకుండా, వర్షంలో తడవకుండా, ఎండకు ఎండకుండా ఇచ్చాడే. దీన్ని బట్టి తృప్తి చెందుతాం, దాన్ని బట్టి తృప్తి చెందుతాం. రెండు కాళ్ళు లేక కుంటుకుంటూ నడిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు రెండు కాళ్ళు ఇచ్చాడుగా మనకు సక్రమంగా, దాన్ని బట్టి స్తోత్రం. ఇట్లా దేవుడు మనకు కలుగు చేసిన దాన్ని బట్టి సంతృప్తి చెంది దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన సన్నిధిని వెతుకుదాం, ఆయన కొరకు జీవిద్దాం. మనకేది అవసరం ప్రభా, నాకేది అవసరం నీకు తెలుసుగా ప్రభా, తగిన కాలంలో నీవు నాకు ఇస్తావు, నేను నమ్ముతున్నాను అని ఒకవేళ అవసరతలు ఉన్నప్పుడు అటు అవసరతల విషయమై ప్రభు పాదాల దగ్గర పెడదాం. ప్రభు ఏ రోజుకి ఏ కార్యం చేస్తాడో ఆ రోజు కొరకు ఎదురు చూద్దాం. ఇట్టి విశ్వాసంలోనికి మనం ఎదుగుదాం. ఈ సత్యాన్ని గుర్తెరిగి చింతలన్నీ పక్కన పెడదాం. నిశ్చయంగా దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. మీకు ఏమి అవసరమై ఉన్నాయో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నిశ్చయముగా తగిన కాలంలో మీ అవసరతలన్నీ తీర్చునుగాక, మీ కొరతలన్నీ తొలగించునుగాక. మీ చింత ఏమై ఉందో అటు చింతలన్నీ ఆయన తీర్చునుగాక. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాల దగ్గర మీ చింతలు పెట్టండి. ఈ మధ్యాహ్నపు వేళలో నీ చింత యావత్తును ప్రభు పాదాల దగ్గర ఉంచు. మీ చింత యావత్తును ప్రభు పాదాల దగ్గర ఉంచు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా మా యేసయ్యా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్నపు వేళలో మీరు సెలవిస్తున్న ప్రతి మాట కొరకు స్తోత్రం. చింతింపకుడి అని మీరు సెలవిస్తున్నారు. ఆకాశ పక్షులను చూపారు, అడవి పువ్వులను చూపించారు, వీటికన్నా మీరు బహుశ్రేష్ఠులు అన్నారు. మీకు ఏమి అవసరమో
అవన్నీ ఆయనకు తెలుసు. మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీ పరలోకపు తండ్రి వీటన్నిటిని ఎరిగి ఉన్నాడు. చింతించొద్దు. పరిశుద్ధుడా, మీ కృపను అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి. మీ కృపగల కార్యాలు చేయండి. చేరువచ్చినటువంటి ప్రతి బిడను ప్రభువా మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాను. వారి చింతలన్నీ కూడా మీ పాదాల దగ్గర ఉంచుతూ ఉన్నారయ్యా. నెమ్మదిని దయచేయండి. అల్ప విశ్వాసాన్ని ప్రభువా మీరు గద్దిస్తూ ఉన్నారు. అల్ప విశ్వాసము మాలో ఎక్కడైనా చోటు చేసుకుంటే దయతో క్షమించండి. విశ్వాసమును ప్రభువా మాలో పరిపూర్ణము మీరు చేయండి. నీ నీతిని, రాజ్యమును వెతకగలిగే కృపా భాగ్యాలు అనుగ్రహించండి. నీ నీతిని, రాజ్యమును వెతుకుతూ నీవిచ్చే ప్రతి ఈవిని పొందుకొని నిన్ను బట్టి సంతోషించువారిగా, నిన్ను బట్టి ప్రభువా మీ కార్యములను బట్టి సంతృప్తి చెందువారిగా మీరు చేయండి. పరిపూర్ణమైన విశ్వాసపు అనుభవాల్లో మీరు మమ్మల్ని నిలుపుమని చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకును ప్రార్థిస్తూ దీవిస్తూ ఉన్నాను. ఆయా స్థలాల్లో ఉండి ఎందరైతే ఈ వాక్యమును విన్నారో, వీక్షించారో ప్రతి బిడ్డను ప్రభువా పేరు పేరున మీరు దర్శించండి. వారి చింతల యావత్తును తొలగించండి. చింతలకు కారణమైనటువంటి ప్రతిదాన్ని ప్రభువా మీరు కొట్టివేయండి. నెమ్మదిని దయచేయండి. శాంతిని, సమాధానమును, దైవిక కృపను ప్రతి బిడకును ప్రభువా మీరు అనుగ్రహించుమని సర్వశక్తి గల యేసు నామం పేరట ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును చేరువచ్చిన వారికి ఆయా స్థలాల్లో ఉండి ఎందరైతే మాటలు విన్నారో వారందరికీ తోడై ఉండి దీవెనికరంగా కావలసిన ప్రతి ఈవిని అవసరతలు తీర్చుచు సర్వసమృద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.